శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. డిప్రెషన్ అయ్యి ఉంటుంది. డిప్రెషన్ వచ్చి తాగుతుంటే తాగుతూ ఇక్కడికి రావడం మానేశాడు. తగ్గు కొంచెం అసలు తాతయింది అక్కడ సైకలాజికల్. అంటే తను అవాయిడ్ చేస్తున్నాడనే ఫీలింగ్ సావిత్రి గారికి వచ్చేసింది. నంబర్ 1. నంబర్ 2, మోగ మనసుల సినిమా తమిళ్లో తీద్దాం ఉంది. జమిని గణేష్ వద్దన్నాడు. ఇప్పటికే నువ్వు చాలా దెబ్బతినున్నావు, చిన్నార పాపలు తీసి చేస్తున్నావు, సావిత్రి అమ్మాడి మంచిది కాదమ్మా, ఇది మంచి సలహా ఇచ్చాడు ఆయన. బాబు ఆయన నేను ఏమైనా సరే తీసి తీరుతాను అంది. బయటోళ్ళ సినిమా బయటోళ్ళకి చేయి, నువ్వెందుకు తీస్తావు అన్నాడు ఆయన. ఒకసారి మంచి సలహా ఇచ్చాడు. నువ్వు డైరెక్టర్గా నిన్ను ఎవరో తప్పట్లేరు, యు ఆర్ గుడ్ డైరెక్టర్, బయటోళ్ళకి చేయి, బయటోళ్ళు వచ్చినప్పుడు తీ సినిమా అన్నాడు ఆయన. బయటోళ్ళు వచ్చినప్పుడు తీసినంటే కాదండి, నేను తీసి తీరాల్సింది, ఇది మంచి సినిమా, సూపర్ హిట్, ఇది హిందీలో కూడా హిట్ అయింది, ఆది సుబ్బారావు నా మీద అభిమానంతో వాళ్ళు నాకు ఇచ్చారు, నేను రైట్స్, నేను తీసి తీరుతాను అన్నాడు. శివాజీ గణేష్ని పెట్టాడు. ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే సావిత్రి గారు డైరెక్టర్గా గొప్పవాళ్లే కానీ ఈ కథ విషయంలో తమిళనాడుకి మనకి చాలా తేడాలు ఉన్నాయండి. నేటివిటీలో ఏం చేద్దంటే మనకి గోదావరి గట్టు, ఈ గట్టు నుంచి దాటాలు అవి తమిళనాడులో లేవు ఎక్కువ. అక్కడంతా సముద్రం కాబట్టి సముద్రంలో ఎక్కడైనా కానీ అసలు ఈ కావేరీ నదులు గిదులు ఈ గట్లు లేవండి. మనకున్న ఏరు దాటాలు, ఏరు పక్కన ఊర్లు అవి తక్కువ, నేటివిటీ తక్కువ అయినప్పటికీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ వచ్చి అడిగాడు శివాజీ గణేష్ని అడిగితే, ఏంటంటే మరి ఇది మీరు మన సైడ్ అది లేదు కదా, మీరు పైగా మీరేమో గోచి పెట్టారేంటి, మన తమిళనాడులో గోచి పెడతారా ఇప్పుడు, అడ్డకట్టే కదా అన్నారు. అంటే డైరెక్టర్ అమ్మని అడగమ్మా అన్నాడు ఆయన. ఆవిడ వచ్చిందంటే జర్నలిస్ట్ అడిగాడు, ఎక్స్ప్రెస్ చేస్తే లేదు, ఏ భాష అయినా ఏదైనా సరే ఈ కట్టు పర్వాలేదు, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆవిడ నాకు ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఐ డోంట్ చేంజ్ అని చెప్పి అడమెంట్గా చెప్పేసింది ఆవిడ డైరెక్టర్గా. చెప్పాక మండుతారు అని చెప్పేసింది. ఏమంటారు వాళ్ళు. శివాజీ గణేష్ని కూడా ఏం మాట్లాడలేకపోయాడు. అయిన తర్వాత ఈ సొంత సినిమా విపరీతమైన బడ్జెట్ అయ్యి లేట్ అయింది, కొంచెం డేట్స్ దీనివల్ల లేట్ అయింది. విపరీతమైన సంతకాలు పెట్టేసి ఫైనాన్స్ తెచ్చేసి ఇచ్చేసేసింది. చేసిన తర్వాత అక్కడి నుంచి సినిమా సూపర్ ఫ్లాప్. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య తేడా వచ్చి ఆవిడ ఏం చేసింది, ఇక ఈ అప్సెట్స్లోని ఈ అంతకుముందు సినిమాలు పోయినాయి, ఇది మొత్తం పోయేటప్పటికి ఇక ఈ ఏచూర్ అని అతను ఏం చెప్తాడంటేనండి, ఒక ఇన్ఫర్మేషన్ అతను ఇంకో జర్నలిస్ట్ ఉన్నాడు, అతను ఏం చెప్పాడంటే, సురభి బాల సరస్వతి అని ఎస్వి రంగారావు ఇంటి పక్కన సావిత్రి ఇంటి ఎదురుగుండా ఉండేదంట. ఆవిడ ఎప్పుడు మందు కోసం తాపత్రయపట్టు సావిత్రి ఇంటికి వచ్చి ఆవిడ అలవాటు చేసింది అంటాడు ఆయన అని చెప్పాడు. ఒక అంటే ఇన్ఫర్మేషన్. సరే, ఈ అప్సెట్స్ తోటి ఈ సోషల్ ఈవెంట్స్లో తాగటం అప్పుడప్పుడు ఇది అలవాటేనండి. లేడీ హీరోయిన్స్ కానీ ఇవి కానీ అలా అలవాటు అయింది ఆవిడ. కానీ అప్సెట్ వచ్చిన తర్వాత మనసుని శాంతిపరచుకోవాలంటే ఒకే ఒక మార్గం, సినిమా వాళ్ళకి మందని అప్పట్లో ఒక ఇది ఉండేది. ఎవరో ఇన్స్టిగేట్ చేస్తే తాగింది కాదండి, ఇది నువ్వు తాగు అని చెప్పేది, అదంతా తప్పు. ఏమండి, ఈ అప్సెట్స్లో ఆవిడ మనసును శాంతిపరచుకోవడానికి తర్వాత జమిని గణేష్తో వచ్చిన ఇది, తర్వాత ఆవిడగా ఫీలింగ్ ఉంది, పుష్పవల్లిని గురించి చెప్పలేదు నాకు అనే ఫీలింగ్ కూడా ఉంది ఆవిడకి. ఆ తర్వాత తెలిసింది సెకండ్ పెళ్ళైన చాలా కాలాలకి. ఎంతో నమ్మిన నేను జమిని గణేష్ని, ఎంతో నమ్మితే నేను ఇంత ప్రేమించిన నా భర్త నేను కాళ్ళకి నమస్కారం పెట్టి నేను సంప్రదాయబద్ధంగా భార్యగా నేను బిహేవ్ చేస్తుంటే నా దగ్గర కూడా దాచాడు ఈయన అని చెప్పేసి ఆయనకు అలవాటు అయింది. అది చాలామంది పక్కన వాళ్ళు చెప్తారు కదండి, నువ్వు 10 మందిలో ఒకదానివి, నువ్వేదో పెద్ద ప్రేమించేశాను, అది పెళ్లి చేసుకున్నావు అంటున్నావు అని చాలామంది బాగా ఎక్కించి ఉంటారు, అందులో సందేహం లేదు. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో బాగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేసి జమిని గణేష్ లెక్క చేయడం మానేసింది. ఇంటికి రావద్దంది, ఇక
ఇంటికి రావద్దని చెప్పేసింది. దానికి వేరే కారణం కూడా ఉంది. అది నేను పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తాను నేను. అది ఇంకొక కాంటాక్ట్లో కూడా వెళ్ళి ఆ తర్వాత అతని మాటలు విని జెమిని గణేష్ని అవాయిడ్ చేసిందని కూడా ఉంది. అది నేను పూర్తిగా తెలియకుండా నేను చెప్పను. ఓకే. ఏమండి, ఇది అయిన తర్వాత ఈ తాగుడు మొదలుపెట్టి జెమిని గణేష్ని రావటం, తలుపులు వేయటం. కానీ జెమిని గణేష్ని గోడ దూకి వచ్చి కూడా పాపం సావిత్రి ఎలా ఉందో చూడటానికి వచ్చాడు కొంత 2-3 సార్లు. గోకాలతో గేట్లు వేయించేసేయటం. అప్సెట్ అయిపోయింది. అప్సెట్ అయిపోయి ఇక తాగుడు, విపరీతమైన తాగుడు, బాటిల్స్ లేనిదే వదిలేపడు. తర్వాత దీంట్లో ఒకసారి పడిపోతే హాస్పిటల్లో చేర్పిస్తే డయాబెటిక్ అని తేలింది. అక్కడ కూతురు చేర్పిస్తే విజయ చాముండేశ్వరి ఒకసారి తాగి అలా పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే, ఇంతేంటమ్మా ఇంత నిర్లక్ష్యం చేశారు, డయాబెటిక్ కూడా తెలియకుండా మందులు వాడలేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఇన్సులిన్ మొదలెట్టారు. తాగుడు, డయాబెటిక్, ఇన్నిటితోటి ఈ సావిత్రి గారి ఇది డిటీరేట్ అయిపోతుంది. ఇక తాగకూడదు, తాగితే ప్రాణం నిలవదు అని చెప్పారు. కొంతకాలం అలా కంట్రోల్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆవిడ పోయిన తర్వాత సినిమాలు చిన్న చిన్న తగ్గటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు. 4-5 ఏళ్ళ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదట. అదేంటి కట్టకపోవటం ఏంటి? కట్టడం లేదంటే ఇదేంటి కారణం? కట్టడం లేదంటే ఈవిడ డబ్బు ఇచ్చి వాడేశారు. వీళ్ళు తీసుకోవాలి. కూడా ఉన్నవాళ్ళు మేనేజర్లు కానీ ఇది కానీ వెంకటరామ చౌదరి ఉన్నప్పుడు వెంకటరామ చౌదరి కానీ వాళ్ళు కట్టాలి. వెంకటరామ చౌదరి ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈవిడ పెట్టుకున్న మేనేజర్లే కారణం. మొత్తం ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకున్నారండి. అదే అంటే ఇంకొకటి ఇక్కడ జెమిని గణేషన్ గారు ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అది కూడా ఉంది. ఇచ్చేదంటే ఇప్పుడు ఆయన దూరం అయిపోయాడు. ఆయన దూరం అచ్చేత ఒక బాధ్యత గల వ్యక్తి అండి. మన అనుకునే మనిషి లేకపోతే ఏమైపోతుందో, జీవితం ఎంత శిథిలమైపోతుందో ఒక సావిత్రి గారి జీవితం కారణం అండి. ఈవిడ నగలు ఇంట్లోనే చేయించేదండి. మొత్తం కంసాలతోటి పిలిపించుతున్న పని వాళ్ళండి ఇష్టం వచ్చినట్టు నగలు తీసుకుని అమ్మేసుకునే వాళ్ళండి. ఒకడైతే డైమండ్ రింగ్ తీసుకెళ్ళి బెదవాళ్ళు అమ్మపోతే వాళ్ళు ఏదో అనుమానంగా చూస్తేనే మళ్ళీ అమ్మకుండా తీసుకొచ్చేసి మెడ్రాస్లో అమ్మపోతే పట్టుకుంటే ఆవిడ తెలీదు. పట్టుకుంటే ఎవరో ఇన్ఫార్మ్ చేశారు సావిత్రి గారికి. ఆ షాపులో ఏ షాప్లో చేయించారు ఆ షాప్ వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసేటప్పటికి వెళ్తే సరే ఆడిని వదిలేండి అంది ఆవిడ. మన సొమ్ము దానికి దొరికింది కదా. అలాగే సావుకార్ జానకి గారును ఈవిడ ఒకేసారి ఒకే షాప్ గాజులు చేయించుకున్నారు ఒకసారి. ఆ కుర్రాడు తీసుకొచ్చి గాజులు అమ్ముతోటంటే సావుకార్ జానకి గారు అప్పుడే వెళ్ళారు. ఇదేంటి ఆడిని పట్టుకుంటే, అమ్మ నేను దొంగతనం చేశానమ్మా, రక్షించానమ్మా అని సావిత్రిని పిలిచి ఏంటి ఫోన్ ఏం చేయను, నా కర్మింతే అని ఇచ్చేసింది. తర్వాత ఒకసారి ఇదే సిచ్యువేషన్లో ఈ నగలు అంటానండి, మంచం అంతా వచ్చేసి షూటింగ్ నుంచి వచ్చేసి అలా వదిలేసి ఇట్లా అంటే అలిసిపోయి వస్తారు కదా, ఆ నగలు కానీ ఇది కానీ డబ్బులు కానీ క్యాష్ కానీ ఇది కానీ అంతా మొత్తం అలా వదిలేసేదటండి. అలా వదిలేస్తే ఆవిడ ఈ పని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకునేవాళ్ళు అంట. అంటే ఇప్పుడు స్పృహ ఉంటుందిగా, కాకపోతే డ్రింక్లో ఉన్నారా? డ్రింక్లో కాకపోయినా కూడా, స్పృహ లేకపోయినప్పుడు కూడా దొంగతనం చేసేవాళ్ళు. తర్వాత చెప్పులు కూడా అంటే వజ్రాలతో డైమండ్స్ చేశారట, అవన్నీ పీకిపోయారట. చెప్పులు కూడా జ్యువెలరీ చేయించారట ఆవిడ. బంగారపు ఇవి మొత్తం మెట్లతో సహా మొత్తం బంగారమే. అసలు బంగారానికి కుదవలేదండి ఆవిడకి, అంత నగలు. సరే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసి కొంత నగలు బంగారం డాక్యుమెంట్స్ పట్టుకుపోయారు. కానీ 8 లక్షలు కట్టాల్సింది 4 లక్షలు కట్టాలన్నారు ఫైన్. ఇప్పటికి ఈవిడ మొత్తం ఆవిడ ముందు ఏం చేసిందంటేనండి, ఆవిడ ఇల్లు కట్టినప్పుడు వెనకాల స్థలంలో 3 ఇళ్ళు కట్టారు. 3 విల్లాస్లా కట్టారు. విల్లాస్లా కట్టి అద్దెకిచ్చారు. ఒకటి అంటే కూతురు పేరునది. కూతురు పేరున కట్టినప్పుడు ఏం చేశారంటే, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చినప్పుడు అప్పటికి తాగుడు బాగా విపరీతమైన అలవాటు అయిపోయింది ఈవిడ ఇన్కమ్ ట్యాక్స్ కోసం కూతుర్ని ఆ పేపర్లు ఇమ్మంది. నేనేమో నువ్వు తాగి పాడు చేస్తావు నువ్వు అంటే, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, తాగి పాడు చేస్తావు నువ్వు, నేను ఈ ఆస్తి మాత్రం ఇవ్వను.
అప్పుడు కోపంతో వచ్చి అప్పుడు వెళ్ళిపోయింది అన్నానగరం. ఆ, విడిగా వెళ్ళిపోయింది అప్పుడే. ఓకే. నాకు ఇవ్వలేదని. విజయ స్విమ్మింగ్ పూల్స్ స్పిన్నింగ్ మిల్స్ అని ఏలూరులో పార్ట్నర్షిప్లో ఉంది. ఆ పార్ట్నర్షిప్ అమ్మేసింది ఆవిడ దీనికి, ఈ అలవాటుకి. ఓకే. ఆస్తులేం లేకేం లేదని సావిత్రి గారికి. ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు విపరీతమైన ఆస్తులు. హైదరాబాద్లో బోళ్ళంత ఆస్తులు. యూసఫ్గూడలో పెద్ద ఫ్లాట్లు కట్టారు చూసారు, అది ఆవిడదే. తర్వాత ఇక్కడ ఎవరి పేరునో హైదరాబాద్లో ఎవరి పేరునో బినామీ పేరును కడితే ఆవిడ నాదేంది ఆస్తి. కోర్టులో కేసు నడిచింది రీసెంట్గా. అది ఈవిడ పేరున వచ్చేసింది. దాదాపుగా ఇద్దరు మీరు షేర్ చేశారు. అంటే వీళ్ళకి అనుభవించారు. ఇప్పుడు సావిత్రి గారి ఆస్తి 400, దాదాపుగా 400 కోట్లు ఎంత వచ్చిందండి రిటర్న్. ఇప్పుడు కూతురుకి వచ్చింది. కూతురుకి వచ్చేసింది. అంటే ఇద్దరు పంచుకున్నారు. అటు వాళ్ళకి ఇన్నాళ్ళు వాళ్ళు ఉన్నందుకు వ్యాజ్యం వేస్తే ఆ బినామీలకి వీళ్ళకి ఇద్దరిని పంచుకోమన్నారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చింది. దాదాపుగా 30-40 లక్షలు ఎంత వచ్చిందండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చేసింది. లక్షల కోట్ల లక్షలు కోట్లు వచ్చింది. కోట్లు వచ్చింది ఈవిడ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఎంత విపరీతం కట్టింది చూడండి. లక్షలు కాదు. అలాగా అంటే ఆవిడ ఎంత హెవీగా కట్టేది చూడండి ట్యాక్స్ ఉన్నప్పుడు. ట్యాక్స్లు ఎక్కువ కట్టేసి ఉంటారు చూసారా, అవన్నీ రిటర్న్ వచ్చినాయి ఆవిడ పోయిన తర్వాత. సరే ఇలాగా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఇచ్చేస్తున్నారండి. జెమినీ గణేష్ని కంప్లీట్ అవాయిడ్ చేసేస్తుంది ఆవిడ ఏ విరక్తితోటి. ఎంచేదంటే హర్ట్ అయింది ఆవిడ. ఇప్పుడు సోలో ఎలోన్గా ఒక చోట ఉంటున్నారు. ఎలోన్గా ఉంటుండగా చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్నారు. ఇట్లా ఉంటుండగా మే 4th నేను మా గురువుగారి బర్త్డే అది ఆ షూటింగ్లో ఉంది. దుర్గా నాగేశ్వరరావు డైరెక్షన్లో వేస్తున్నారు. ఆయన ఏం చేశారంటే, గురువుగారు మీ మీ బాస్ కదా ఆవిడ, సావిత్రి గారు అక్క కదా, ఒకసారి ఒక షాట్ తీసి వెళ్ళిపోండి అన్నాడు ఆయన సావిత్రి గారు ఉన్నారు కాబట్టి. లాస్ట్ షాట్ అది. బర్త్డే నుంచి వచ్చారు ఆయన. వచ్చినప్పుడు 1 గంట మాట్లాడుకున్నారండి సావిత్రి గారును గురువు గారు. ఆవిడ బాధలన్నీ చెప్పుకుందండి. ఆవిడ ఎలాంటిదంటే, బర్త్డే అని చెప్పేసి తన మెడలో చైన్ తీసేసి వేసేసింది గురువుగారికి. ఏంటమ్మా ఇది, మీరు ఇది వేస్తున్నారేంటి అంటే, కాదు నారాయణరావు, నువ్వు ఇవాళ నీ బర్త్డే నాకు తెలియదు, లేదంటే నేను ప్రిపరేషన్కి వచ్చేవాడిని. ఆవిడ ఇచ్చిన రెమ్యునరేషన్ కంటే 300 ఉంటుంది అది చైన్. చూడండి అది. ఇక మిగతా అన్ని చారిటీస్ అన్ని సినిమాలో చూపించారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఏమండి, తెల్లారు ఆ షార్ట్ తీశారు ఆయన గురువు గారు. అంటే తన గురువు గారు ఆవిడ దగ్గర పనిచేశాడు ఈయన. చేశాడు. ఆ తెల్లారి బెంగళూరు వెళ్ళారు 5వ తారీఖు పొద్దున. 4వ తారీఖు అయింది కదా, 5వ తారీఖు పొద్దున బెంగళూరు వెళ్ళి ఆరదగాయ సినిమాలో షావుకార్ జానకి కూడా ఉందండి. ఒకసారి ఎప్పుడో షావుకార్ జానకి దగ్గరికి వచ్చి ఇక్కడ నా దగ్గర ఇవే ఉన్నాయని చెప్పిందంట చాలా దయనీయంగా. ఇంకా ఈ నగలే మిగిలిన నా దగ్గర 2 చైన్లు చూపించేసి, ఇంకేమీ లేదు జానకి అందని. ఎందుకు అనవసరంగా నువ్వు ఇచ్చేస్తున్నావు, ఆ అలవాటులో పడిపోతున్నావు నువ్వు అని చెప్పేసి, సరే సతీష్ని తీసుకెళ్ళింది. అక్కడ సతీష్ని తీసుకెళ్తే ఆవిడ చూడటానికి జగ్గయ్య గారి బంధువులు ఎవరో వచ్చారు అక్కడ బెంగళూరులో. సతీష్ని తీసుకుని వెళ్ళింది కూడా. కారులో కూర్చున్నప్పుడు వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు సతీష్ ఏదో బొమ్మలు కావాలన్నాడంట. వాళ్ళని కొంచెం బొమ్మలు కొని పెడతారని చెప్పేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించి ఈ లోపల ఈవిడ ఏం చేసింది, ఇన్సులిన్ వేసుకోవాలి, మందు స్టార్ట్ చేసింది. ఏది ఇన్కమ్ ట్యాక్స్ గొడవ. ఇన్కమ్ ట్యాక్స్లో అక్కడ బెంగళూరు వెళ్ళినా కూడా నోటీసులు వస్తున్నాయి, మీరు అటెండ్ కావాలి, కట్టలేదేంటని. ఈ టెన్షన్ ఎక్కువైపోయింది బాగా. బెంగళూరు వెళ్ళినా కూడా మీరు తిరిగి రావాలంటే ఒక రోజు వెళ్ళి వచ్చి మెడ్రాస్ వచ్చి ఆజరా వెళ్ళింది ఆవిడ. వదిలిపెట్టలేదు, చిత్రహింసలు పెట్టేస్తున్నారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అంటే ఏ ఆలోచించాలంటే వాళ్ళకి తెలియదండి సావిత్రి ఎలాంటిదో. సావిత్రి తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనుషులేగా. అంటే మన డిపార్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే ఒక ఉదాహరణ అండి. సావిత్రి గారు లాంటి చిత్రహింసలు పెట్టారండి వాళ్ళు. అండి అయిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చారు బొమ్మలు దొరకలేదని. వచ్చేసిన తర్వాత ఈ లోపల వాళ్ళు బయటికి వెళ్ళంగానే ఏం చేసింది, బాటిల్ ఓపెన్ చేసి ఇన్సులిన్ వేసుకుంది. రియాక్షన్ అయింది. ఆ పొద్దున వెళ్ళేటప్పటికి మామూలుగా నోట్లోంచి నొరలు వచ్చేసినప్పటికీ సతీష్ కంగారు పడి వాళ్ళకి ఫోన్ చేశాడు. అవి వచ్చిన వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉందిగా, వస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చేర్పిస్తే ఇది జగ్గయ్య గారికి చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇలా జరిగిందని.
జగ్గయ్య గారు ఏం చేశారు, జమినీ గణేష్ని పిఏకి ఫోన్ చేసి చెప్పారు. జమినీ గణేష్ని ఎక్కడున్నాడు, మలేషియాలో ఉన్నాడు. మలేషియాలో నుంచి అక్కడి వచ్చి బెంగళూరు వచ్చాడు. బెంగళూరు వచ్చిన తర్వాత 15 రోజులు హాస్పిటల్లో చూసుకున్నాడు జమినీ గణేష్. లాభం లేదండి, కోమలో వెళ్ళిపోయింది, లాభం లేదన్నాడు. అప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గుండూరావు ఒక విమానం ఇచ్చి, ఇదంతా సావిత్రి గారికి తెలిసిన మొత్తం అందరూ వచ్చి చూశారు. విమానం ఇచ్చి మెడ్రాస్ పంపించారు. మెడ్రాస్ వెల్లింగ్టన్ హాస్పిటల్లో ఒక 1 నెల రోజులు ఉంచారు. ఇక ఎన్నాళ్ళు ఎక్కడున్నా ఒకటేనండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. జమినీ గణేష్ తన ఇంటికి తీసుకెళ్తే రోజు డిస్టర్బెన్స్, చూసుకోవడానికి ఎవరు ఉండరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అందుకని సేఫ్టీగా ఆలోచించి అన్నానగర్లోనే పెట్టాడు. ఎంచేతంటే కోమాలో ఉన్న మనిషిని మనం కూడా ఆలోచించాలి. ఒక్క నిమిషం, ఒక ఇంట్లో పడి ఉంటే ఆ మనుషులకి 2-3 ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బెన్స్గా ఉంటారు. అందుకని ఆయన ఏం చేశాడు, అన్నానగరే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక మనుషులు పెట్టారు. పెట్టి కొడుకుని అక్కడే ఉండమన్నాడు. కొడుకుని ముందు తీసుకెళ్తా అన్నాడు. తీసుకెళ్ళి ఏమో అమ్మ ఎప్పుడన్నా కళ్ళు తెరిస్తేమో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి కొడుకుని అక్కడే ఉంచాడు. అమ్మ తెరిస్తే మాత్రం నాకు ఫోన్ చేయి అని చెప్పాడు. ఆయన ఎన్ని డాక్టర్లు పిలిపించాలో అంత డాక్టర్లను పిలిపించి చేశారు. చేసినా కూడా అక్కడ ఒక బెజవాడ నుంచి ఒక జంటని పెట్టి అక్కడ ఆవిడ కేర్ టేకర్గా ఉంచారు. ఉంచిన తర్వాత అక్కడి నుంచి ఈవిడ జమిని గారు కూడా ట్రై చేశారు గవర్నమెంట్ ద్వారా విదేశాలకు పంపిద్దామని. ఆ తర్వాత అప్పుడు ఒక 1.5 సంవత్సరం తర్వాత ఆవిడ తెలియని పరిస్థితుల్లో కన్నుమూసింది. 1.5 సంవత్సరం వరకు ఆ ఊపిరి అలాగే ఆడుతూనే ఉంది. 1.5 సంవత్సరం బెడ్ మీద ఉన్నారు. 18 మాసాలు ఏమీ లేకుండా. ఏమండి, జమినీ గణేష్ వాయిస్ ఉంటే మాత్రం అలాగా కళ్ళు అలాగా వచ్చాయటండి. అంటే ఎంత ప్రేమ నిచ్చుకోకపోతే చూడండి అసలు. ఇప్పుడు ఏం చేద్దంటే ఆవిడ సిన్సియర్ ప్రేమకి జోహారు. అంటే అందరూ అలా ప్రేమించాలని లేదండి. ఏం చేద్దంటే తన సిన్సియర్గా తనవాడు అనుకుంది అంటే ఇందులో ఆవిడ లోపం కూడా ఉండొచ్చు, ఆవిడ ఆలోచన ధోరణి లోపం కూడా ఉండొచ్చు, మొండితనం వల్ల దూరం చేసుకుని ఉండొచ్చు అండి. ఒక్కొక్కసారి ఏం చేద్దంటే మనం భర్తను అర్థం చేసుకోకపోతే కూడా భార్య బాధలు పడుతుంది. ఆ కోవలోకి సావిత్రి గారు చెందుతారని నా ఉద్దేశం. ఎందుకంటే భర్తని ఒకవేళ భర్త చెడ్డవాడైనా ఇబ్బంది పడినా కూడా మార్చుకునే సంప్రదాయ మన భారతీయ తత్వం అలా చేసుకుంటే అంత ఓపుకున్నది ఆ ఒక్క చిన్న ఆలోచనలో దెబ్బతిని జమినీ గణేష్ని దూరం పెట్టి ఆవిడ ఇదే నిజంగా లాస్ట్ జర్నీ అండి. ఇంతవరకు ఫస్ట్ డేస్లో అంతా కూడా బాగా పూరు తను లైఫ్ అసలు పూరు కాదండి. జమినీ గణేష్ దగ్గర చేరడానికి కూడానండి ఈ వెంకటరామ చౌదరి కారణం. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇచ్చేదంటే ప్రేమ లేదండి, తండ్రి ప్రేమ లేదండి. బిగినింగ్ 6 నెలల్లో చనిపోయాడండి. ఏమండి, తల్లి ఆవిడండి. ఏమండి, నిస్సహాయరాలండి. ఏమండి, ఎవరు ఆదరిస్తే వాళ్ళు ఫుడ్ పెట్టారండి 11 సంవత్సరాలు చిరావూరులో. ఇంత చేసినా కూడా ఇంతమందికి ఇంత చేసింది కదా ఈవిడ. అయిన వాళ్ళకి ఏం చేయలేదు ఈవిడ సావిత్రి గారు. బయట వాళ్ళు తిన్నారు. అయిన వాళ్ళు బంధువులు ఉన్నారు కదా చిరావూరులో, వాళ్ళకి ఒక్కడ కూడా చేయలేదంట. తర్వాత ఈవిడ ఏదైనా పసుపు మేకప్కి వాడాలంటే ఆ కొట్టి పంపించమనేదంట ఆవిడ. చిరావూరులో పసుపు వాడేదంట మేకప్కి ఈవిడ. ఈ న్యాచురల్ సంప్రదాయ ఆర్గానిక్ ఆ పసుపు కొట్టి పంపించమని చిరావూరు వాళ్ళు తెస్తే వాళ్ళ బంధువులు, వాళ్ళ మేనగోడలు వాళ్ళందరూ ఉన్నారు, తాతలు. ఆ తాత భోజనం చేస్తుంటే ఎడం చేస్తే ఇట్లా డిస్టర్బ్ చేసేదంట ఈవిడ వెళ్ళి. అండి కళ్ళతో అదే జి రామరెడ్డి గారు అన్నాడంటండి సావిత్రి గారిని, కళ్ళతోటి కావ్యాలు పలికించగలదు ఒక సావిత్రిని, నేత్రాలతో నటించగలదు అని శ్రీనారాయణ రెడ్డి గారు అన్నారంట. అంచేత అంతటి మహానటీమణి అంటే ఊరికే రాదండి పేరు. కాబట్టి ఇంత తెలివైంది సంసార జీవితంలో ఎందుకు దెబ్బతింది అనేది ఎవరు చెప్పలేరు. అంటే ఆవిడ కోణంలో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క కానీ తను చేసుకుంది తప్పే కదా. తప్పని తెలిసి డ్రింక్ తాగింది కదా, తప్పని తెలిసి డ్రింక్ తాగింది కదండి. తాగి నానా తంటాలు పడింది కదండి ఆవిడ. ఎంచేత తాగినప్పుడు ఏమి తెలుస్తుంది ఆవిడకి. ఎంచేత మనుషులు కూడా, కూతురు, బంధువులు, భర్త, ఇవన్నీ కూడా అంటే నెగిటివ్ కోణంలో ఆలోచించి తర్వాత పక్కన చేరిన వాళ్ళు కూడానండి కొంత కారణం అండి. తాగినప్పుడు ఎవరైనా చెప్తే అది వినేస్తారండి, అది కూడా కొంత కారణం అండి. పక్కన సావిత్రి పక్కన చేరిన వాళ్ళు మందు కోసం. కానీ
ఒక సంవత్సరం పైన ఆల్మోస్ట్ 18 మాసాలండి. మాసాలు ఉండటం 18 మాసాలు బెడ్ మీద. అది నరకం అండి. ఆ లైఫ్ ఆ లాస్ట్ ఉంది చూసారా, అసలు తెలియదు కదండి. ఇలా చూసేదంటండి ఆవిడ పాపం. ఆ సతీష్ అమ్మా 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 అంటే అలాగా కళ్ళు అలాగా స్టాండ్ స్టిల్గా ఉండేటండి. అలాగా కొడుకు పక్కన ఉన్నాడు. అతను ఇది ఆ తర్వాత అతను తీసుకెళ్లి ఫారెన్ పంపించాడు జెమినీ గణేషన్, వదిలిపెట్టలే. కానీ ఇక్కడ ఇంకోటి అండి మర్చిపోయా, ఇక్కడ జెమినీ గణేషన్ గారిని తప్పుపడతా ఉంటారండి. లేదండి, చాలా మంది కూడా తప్పు పట్టక్కలేదు. ఆయన తప్పుపడుతూ తప్పు పట్టక్కలేదు జెమినీ గణేషన్ గారు. ఎందుకంటేనండి చాలా ట్రై చేశాడంటే పాపం. ఏమండి మలేషియా నుంచి రావాల్సిన అవసరం లేదుగా, షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని. భార్య బెంగళూరులో కోమాలో పడిందంటే, హాస్పిటల్లో ఉందంటే మలేషియా నుంచి వచ్చాడా? తనే తీసుకొచ్చాడా? తనే తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాడా? డాక్టర్లు వెల్లింగ్టన్ హాస్పిటల్లో చేర్పించాడా? వెల్లింగ్టన్ హాస్పిటల్లో 4 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించాడా? అది అయిన తర్వాతే కదా అన్నానగర్లో తీసుకెళ్ళి. ఎప్పుడైనా పేషెంట్ని సెపరేట్ రూమ్లోనే ఉంచాలి, నో డౌట్. ఇచ్చేదంటే ఒక రన్నింగ్ ఫ్యామిలీలో ఉంచితే డిస్ట్రాక్షన్ కదండి మొత్తం. ఎవరన్నా సరిగ్గా చూడలేకపోతే ఆవిడ్ని. ఇప్పుడు ఇంట్లో ఆ పిల్లలు ఉంటారు కదండి. అందుకని ఆయన ఏం చేశాడు, తెలివిగానే ఆలోచించాడు. తనకు ఏం కావాలో వచ్చేసి సతీష్ నువ్వు వస్తావురా నాతో అని చెప్పి తీసుకెళ్ళిపోతే, వద్దులే మళ్ళీ ఆలోచించి అమ్మ ఎప్పుడైనా కళ్ళు తెరుస్తామో నాకు చెప్పు కళ్ళు తెరిస్తే అని చెప్పి ఇంటికి వెళ్ళాడంటండి. మనుషులు పెట్టి అక్కడ. ఏమండి ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత తీసుకెళ్ళకక్కర్లేదుగా, అన్నానగర్ నుంచి తీసుకెళ్ళిపోవచ్చుగా. కాదు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు గురువు గారు వచ్చి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షూటింగ్లో ఉన్నారు. ఉంటే మురళీమోహన్, గురువు గారు, నాగేశ్వరరావు గారు ముగ్గురు వచ్చి చూసి అక్కడి నుంచి అంత్యక్రియలకి తీసుకెళ్ళారు. ఇక్కడి నుంచి అంచేత కంప్లీట్ పట్టు చీర కట్టి ఆ దండలేసి బొట్టు పెట్టించి ఇచ్చేసారండి. అంచేత కాకపోతే ఒక విధంగానండి ఆ కోమాలో ఉండటమే కరెక్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఆ బాధ తెలియకుండా కోమాలో ఇచ్చేతంటే, లేకపోతే బతుకుంటేనండి ఈ నరకయాతన ఇచ్చేదంటే ఒక పక్కన పిల్లలు ఇది ఉండరు, ఒక పక్కన భర్త నిరాదరణ, అందరూ అపార్థంలోనే ఉంది ఆవిడ మొత్తం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తల్లి తాకూడదని చెప్పేసి ఆస్తి అని అన్నారు. ఈవిడికేంటి నా ఆస్తి నాకు ఇవ్వడానికి ఏంటి, నా పిల్లలు కూడా నాకు ఉపయోగపడలేదని అపార్థంలో ఈవిడ ఉంది. నిజంగానండి ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ గానే బిహేవ్ చేశారు. ఇప్పుడు మరి అక్కడ ఆవిడకి దైవం ఈవిడ అలమేలికి, అజీజీకి 4 కూతుర్లు డాక్టర్లు. ఇప్పుడు ఏమంటే ఇతన్ని సతీష్ని అమెరికా పంపించాడు జెమినీ గణేష్ని, వదిలిపెట్టలే. అట్లనే పుష్పవల్లి గారు వాళ్ళు కూడా బాగున్నారు. ఆవిడ కంప్లైంట్ చేయలే. ఇచ్చేదంటే మ్యారేజ్ చేసుకోలేదు చెప్పాడు కూడా. ఇంకా పెళ్లి వద్దు మనకి ఇచ్చేదంటే అప్పటికే సావిత్రి పెళ్లి చేసేసుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళ అవసరాల కోసం ఒక్కొక్కళ్ళు చెంతం చేరతారండి వాళ్ళు. అంచేతంటే వాళ్ళు ఇప్పుడు వన్ సైడ్ ఎందుకు ఆలోచిస్తాం మనం అంటే, నీ బుద్ధి ఏమైంది అనొచ్చు. నీ బుద్ధి ఏంటంటే ఆ పరిస్థితుల్లో మనం చెప్పలేం మనం. ఇప్పుడు మన మనిషి ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి. టు ఎర్రర్ ఈజ్ ఏ హ్యూమన్. అంటే తప్పు చేయడం మానవ సహజం. అంతే జెమినీ గణేష్ కూడా చేశాడు. జెమినీ గణేష్ కరెక్ట్ అని అంటలా. కాకపోతే ఏంటంటే శ్రీరామచంద్రుడు కాదుగా జెమినీ గణేష్, నేను శ్రీరామచంద్రుడు అని చెప్పలేదు కదా. అంచేత ఇట్లాంటి కాంటాక్ట్స్ ఎన్నో ఉంటాయండి. అది దాన్ని ధర్మబద్ధమా అధర్మబద్ధమా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కొక్కళ్ళ అవసరం కోసం ఒకళ్ళు పక్కన చేరుతారు, వీళ్ళ అవసరం కోసం వాళ్ళు, వాళ్ళ అవసరం కోసం వీళ్ళు ఇచ్చేస్తారండి. అంచేత దాన్ని అంత మాత్రాన ఇప్పుడు జెమినీ గణేష్ని తాగటం వ్యవస్థ తాగొద్దని చెప్పాడు కూడా, చెప్పాడంట కూడా. కానీ విండగా ఒక విధంగా ఆవిడ అపార్థం ఏంటంటే నాకేదో సపోర్ట్ చేయలేదు సినిమాలో ఇదైపోతే అని అంటాడు. ఈయనే సపోర్ట్ లేకుండా ఉన్నాడు పాపం. అప్పట్లో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయటం అంటే, 4 కూతుర్ని పెంచడం అంటే, ఇది కూడా సినిమాలు తగ్గిపోయింది. పైగా ఇంకొక కారణం ఉంది. ఆ కారణం ఇంకా నేను రీసెర్చ్ అది ఇంకా దొరకలేదు, చెప్తానండి. అది కూడా మేజర్ కారణం అయి ఉండొచ్చు. మేజర్ కారణం అండి, మేజర్ కారణం. అత్త అవమానించారు బాగా. అతని చేత గెంటింపు చేసింది ఈవిడ ఆ తాగుళ్ళు. అతను డబ్బు ఇచ్చేసింది. అది నేను చెప్తాను మొత్తం తర్వాత. సో అక్కడ అవమానం పొందారు ఆయన. అవమానాలు పొంది కూడా సావిత్రి పట్ల సానుభూతితో ఉన్నాడు ఆయన.
ఓకే. అవమానాలు మధ్యలో పొందాడు. ఉమ్. కానీ చివరిలో తీసుకొచ్చింది సావిత్రి, భర్త తీసుకొచ్చాడు. ఉమ్. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చేర్పించాడు. ఓకే. భర్తగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అంచేత ఒక ఇదిగా చెప్పాలంటేనండి, వాళ్ళు ఈ మధ్య కాంట్రవర్సీ, వాళ్ళు కూడా మా నాన్న సరిగ్గా చూపించలే సినిమాలో అన్నారు. వీళ్ళు సినిమా కోణంగా వీళ్ళు సినిమా తీసుకున్నారు. అంటే ఆంధ్రదేశానికి సావిత్రి తెలుసు కాబట్టి సావిత్రి కోణం నుంచి సినిమా తీసుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే చాలా నిస్సహాయ స్థితిలో పెరిగిందండి సావిత్రి. ఆకాశానికి ఎరిగిందండి. ఎత్తిన తర్వాత ఈ స్థాయిని ఇక్కడ మర్చిపోలేదు. కానీ తను ఏం జరిగిందంటే ఆ ప్రేమను వెతుక్కుంది. తను పొందని ప్రేమను, చిన్నతనంలో పొందిన ప్రేమని జెమినీ గణేష్లో వెతుక్కుంది. జెమినీ గణేష్ నిజంగానే అంత ప్రేమ చూపించాడు ఆయన. అమ్మ అంటే ఒక ఎంత ఇది వస్తుందంటే ఒక ఆడపిల్లకి అమ్మాడి. అమ్మాడి అంటే అమ్మా నువ్వేం బాధపడకమ్మా అన్నాడు కూడా. ఇలాగ చెప్పాడు కవర్లో ఆయన మాట చెప్పాడు. ఆయన అది కావాలని చెప్పాడా లేకపోతే ట్రాప్ చెప్పాడా ఇదని చెప్పాడా అనవసరం. కానీ మనసులో అతనికి కూడా ఇష్టం లేకపోతే ఇంతవరకు పెళ్లి వరకు రాదండి అతను. ఇప్పుడు ఉన్న ఒక వీక్నెస్ అండి, మగాడి వీక్నెస్ ఏంటంటే ఒక ఆడది కోరి వచ్చిందంటే తను కూడా లొంగి ఉండొచ్చు. మెయిన్ ఇనిషియేట్ చేసింది సావిత్రి గారండి. తనకి ఎలాగైనా ఇప్పుడు అంతవరకు ఈ వెంకటరామయ్య చౌదరి చేసిందంటానంటే ఆర్డర్ వేయటమే. నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అంతా నేను చెప్పినట్టు వినాలి అంతే. అది అక్కడ అక్కడ వెతుక్కుందండి సావిత్రి. అందులో ఆవిడ తప్పు లేదు, ఇటు జెమినీ గణేషన్ రాంగట్లో ఈయన తప్పు లేదు. చేత ఇద్దరు తప్పులు చేశారు. సావిత్రి గారు తప్పు లేకుండా లేదంటే అనకూడదు, మహాతల్లి కానీ మహానటిమణే. కానీ ఆవిడ అర్థం చేసుకోవడంలో తప్పు. ఆ మొండితనం వల్ల దాని ఇన్సెక్యూరిటీ ఫీల్ అయింది. ఆవిడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి దాన్ని తర్వాత పొసెసివ్నెస్, నా భర్త నాకే ఉండాలని. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఈ ఆడాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, బలిపేట అనే సినిమా కథ తెలుసుగా మీకు. బలిపేటలో శారద సావు బతుకుల మీద ఉంటుంది. బ్రాహ్మణ కన్య సావు బతుకుల మీద ఉంటే ఆ డాక్టర్ని నేను ఎలాగైనా పులిస్త్రీగా చావాలని ఉంటుందని చెప్పి దండం పెడుతుంది. ముప్పాళ్ళ రంగనాయకం రాసింది కథ చెప్తున్నాను మీకు. ఆవిడ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. చేసిన తర్వాత సత్యనారాయణ క్యారెక్టర్ వేసాడు ఆయన బలిపేటలో. వేసిన తర్వాత ఎలాగైనా నేను చావాలి, నాకు ఇంకా కొన్ని రోజులే చావు, ఎన్నాళ్ళు బతుకుతాను, ఇంకో 15-20 రోజులు చచ్చిపోతాం, ఈ లోపల నేను పులిస్త్రీగా చావాలందంట. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, అప్పటికే శోభన్ బాబుకు తెలిసి ఇతని ద్వారా చదువుకున్నాడు అతను. శోభన్ బాబుని పిలిచి ఇలాగంది, మరి నువ్వు ఎలాగో ఇది వద్దు కదా, నువ్వు ఎలాగో ఆదర్శవాదివి కదా. ఆ అమ్మాయిని, ఒక అమ్మాయిని ప్రేమించాడు అతను ఆల్రెడీ, ఆదర్శవాది ఇతను. వస్తే నువ్వు పెళ్లి చేసుకుంటే పాపం అతనికి పాపం ఆ అమ్మాయికి పునిస్త్రీ జన్మ ఇచ్చినట్టు ఉంటుంది, పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి అక్కడ తాళి కట్టేస్తాడు. తాళి కట్టిన తర్వాత బతుకుద్ది. అక్కడి నుంచి ఈయన ఎవరితో తీస్తే పాత అమ్మాయి పలకరించింది అనుకోండి, అనుమానం పట్టడం మొదలు పెడుతుంది. అసలు వాట్ రైట్ యు హ్యావ్, నువ్వు దయదలిచి కట్టాడు తాళి, నువ్వు ఆ ఇచ్చిన జన్మని ఇచ్చేసుకోవాలి కదా, నువ్వు ఆ భర్తని వేధించడం మొదలు పెడుతుంది. ఈవిడ బ్రాహ్మణు, ఆయన హరిజనుడు, కులాన్ని కూడా ఇచ్చేస్తూ విమర్శిస్తుంది. అట్లా ఉంటాయి మనస్తత్వాలు. కరెక్ట్గా రాస్తుంది ఆవిడ ముప్పాళ్ళ రంగనాయకమ్మ. ఇగో ఇలాగే ఇప్పుడు కోరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు భర్త తప్పులు చేసినా కూడా కొన్ని ఇది ఉండాలి మనకి. తర్వాత కొడైకెనాల్ ఎంత ప్రేమించిందంటే, అతను ఏం చెప్తే అది, కొడైకెనాల్ బిల్డింగ్ కావాలా ఇమ్మీడియట్గా. తర్వాత ఒక విషయం ఏం తెలిసింది ఏంటంటే, జెమినీ గణేష్లు సైడ్ నుంచి 40 మందికి సరిపడే వెండి సామాగ్రి, డైనింగ్ టేబుల్ సామాగ్రి ఉందంటండి. అది పట్టుకుపోయారంటారు ఒకళ్ళు. 40 మంది తింటానికి సరిపడా పళ్ళాలు, ఇవి గ్లాసులు, ఇవి వెండి సామాగ్రి, అది ఆ ఇంటికి పట్టుకుపోయారంటారు పనుల జెమినీ గణేష్. మనవాళ్ళు కూడా ఉన్నారు, వెండి గజ్జాలు, వెండి పళ్ళు బహుమతి ఇచ్చేవాళ్ళు మగాడు నచ్చితే. అంచేత ఇది సావిత్రి గారి జీవితం ఏంటంటేనండి, చాలా ఒకటండి మొండితనం, ప్రేమ పొందకపోవటం,
దరిద్రం అంటే తిండి లేనితనం, ఏమంటే నిస్సహాయత, ఇవన్నీ కూడా బిగినింగ్ స్టేజ్లో అనుభవించి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఏమైతే కలగాపులగం అయ్యి ఒక నిర్ణయం తీసుకోవడంలో తప్పుడడుగు వేస్తారండి వీళ్ళని. అది కరెక్ట్గా ఆలోచించి జీవితాన్ని మలుచుకోగలిగితే మాత్రం బ్రహ్మాండమైన జీవితం. ఆవిడ సావిత్రి గారికి ఏం లోటు అండి అసలు? సావిత్రి గారికి ఏం లోటు? అంచేత మంచి మనసు ఉంది, కానీ వాళ్ళందరూ బాధపడతారు, ఆ బంధువులందరూ మాకేం చేయలేదండి అంటారు. ఇంటర్వ్యూలు కూడా చెప్పారండి. అంటే ఇవన్నీ ఏంటంటేనండి, అంచేత ఈ సావిత్రి గారి జీవితాన్ని చాలామందికి పాఠ్యాంశంగా కూడా చేసుకోవచ్చండి మనం. ఇంకా సైకాలజీ మెయిన్ సైకాలజీ అండి, మనస్తత్వాన్ని. ఇది సావిత్రి గారి కథ.